శ్రీయుత లక్ష్మణ్ శాస్త్రి గారు, తర్వాత వాళ్ళ మిత్రులు, రికార్డు సేకరణలో మన హైదరాబాద్లో కానీ సౌత్ ఇండియా కానీ రేరెస్ట్ రికార్డ్స్ కలెక్ట్ చేసిన మిస్టర్ పంచకల్ల రమేష్ నేను కూడా ఒక 10,000 గ్రామ్ ఫోన్ కలెక్ట్ చేస్తున్నారు. ఎర్లీ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ నుంచి డక్కన్ రికార్డ్స్ కానీ సౌత్ ఇండియన్ రికార్డ్స్ కలెక్ట్ చేశారు. ఇది ఒక విధంగా మన గ్రామ్ ఫోన్ రికార్డ్ హిస్టరీ ఎర్లీ డేస్లో ఎట్లా ఉండే దాని గురించి ఈ సభ జరుగుతుంది. అండ్ గోహార్ జాన్ గురించి విక్రమ్ సంపత్ గారు తర్వాత ఎట్లా అనువాదం చేసింది, దాంట్లో ఉన్న ఒరిజినల్ నుంచి తను ఎట్లా స్వతంత్ర రచన చేసింది శాస్త్రి గారు చెప్తారు. తర్వాత రమేష్ ఈ సభలో ఉంటారు, మిస్టర్ పంచకల్ రమేష్ గారు. ఈ సభ ప్రేయర్తో ప్రారంభమవుతుంది. లక్ష్మీపయ్య గారు ఈ ప్రార్థనతో ఈ సభని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని వీణాపాణి త్రినయని పాహి. పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని వీణాపాణి త్రినయని పాహి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి వేదశాస్త్రనుతే విధి ప్రియ శుభగే విద్యావారిధి పాహి పాహి. వేదశాస్త్రనుతే విధి ప్రియ శుభగే విద్యావారిధి పాహి పాహి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి. గోహార్ జాన్ గురించి రాసిన మై నేమ్ ఈజ్ గోహార్ జాన్ ఈ పుస్తక రచన విక్రమ్ సంపత్ గారు. ఆయన గురించి సభకు విచ్చేసిన లక్ష్మీపయ్య గారు నా ఒక ప్రసంగం ఉంటుంది. ఇక్కడ విచ్చేసిన పుస్తక ప్రియులందరికీ నమస్కారములండి. వీఆర్ నౌ ఆన్ ద స్టేజ్ వేర్ two great books have been written by Vikram Sampath. One is the book on Gauhar Jan, and in 2011 I met him when he had just written that book, and we were very much me and music lovers like me were really astonished to see how hard he must have done research to write this book, because till then no such information was available on this internet or on any other book. So we marveled at his passion in writing such a book. Now I came to know that he's written a book on the brave hearts of India. I had pre-ordered this book on Amazon, and a play on the word Amazon. I am amazed that these two books were translated by Lakshman Shastri Garu of Godavari Publications. ఎంత చక్కటి ఆలోచన అండి అది. బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ఇండియా అంటే ఇంగ్లీష్లో మాలాంటి వాళ్ళు వీఆర్ హిస్టరీ లవర్స్, వీ రీడ్ ఇట్ అండ్ విల్ ఎంజాయ్, విల్ అప్రిషియేట్ అండ్ విల్ ఈవెన్ వండర్ అండ్ మార్వెల్ అట్ ద బర్త్ ఆఫ్ author called Vikram Sampath, how he must have been brought up by his parents. Can I ask the owner of Godavari Publications to please come on to the stage, Andy? Please give him a clap, because it's only because of him that two such great books have been translated and published, so that they will even penetrate the Telugu market. Why should we even limit ourselves to English books and cheppesi vallu they took a very good decision and they decided to bring out these two books in Telugu. Telugu పుస్తక ప్రియులకి ఇది ఒక వరం అండి, వరాలు అనాలేమో. So I just
laud everybody who is onto the stage. The Godavari Publications author, owner, the author himself, Vikram Sampath. Nice meeting you after so many years. And I thank Ramesh Panchagaru, who is a great gramophone record collector, for giving me this opportunity to come here and talk. ధన్యవాదాలండి. ఇంగ్లీష్లో వచ్చిన ఈ పుస్తకానికి స్వతంత్ర రచన అంటే తెలుగులో అనువాదం అని కాకుండా స్వతంత్రించి మనకి ఎట్లా చదివితే గోవర్ధన్ గురించి బాగుంటుందో నేను కొంత చదివాను. దాని గురించి చాలా రచన చాలా సరళంగా మనం చదివేటట్టు, మనం ఆకట్టుకునేటట్టు ఉంది. శాస్త్రి గారి రచన చేశారు. కాకినాడ నుంచి వచ్చారు. ఆయన LICలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సో ఆయన ముందుగా ప్రసంగిస్తారు. దాని తర్వాత మన గోదావరి ప్రచురణలు చాలామందికి తెలుసు. ఆయన మా బుక్ ఫేర్ సొసైటీ ఉన్న ఇన్ని స్టాల్స్లో చాలా సింపుల్ మనిషి. ఆయన ప్రచురణలు చాలా గొప్పగా అతను చేసినవి. సత్యబాబు గారు అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. పుస్తకానికి మేము ఎవ్వరూ ఇవ్వలేనంత గౌరవం ఆయన ఈరోజు చూశాను. నేను తిరుపతిలో కూడా పుస్తకాన్ని పల్లవిలో ఊరేగించుకెళ్ళారు. తీసుకొని ఒక పుస్తకాన్ని గ్రంథాన్ని పెట్టుకొని పబ్లిషర్సు, రైటర్సు, TTD దేవస్థానం వాళ్ళంతా కలుసుకొని ఆ పుస్తకాన్ని గౌరవించిన పద్ధతి నాకు నచ్చింది. తర్వాత సత్యబాబు గారు ఎన్నో గొప్ప పుస్తకాలు వేశారు. ఆయన కంటే మేము సీనియర్స్ అయినా ఆయన పుస్తకాలు చూసి ఆశ్చర్యపోయా. ఇన్ని పుస్తకాలు ఎట్లా చేయగలుగుతున్నారు? ఇంకొక ప్రశ్న, ఇంత సింపుల్గా ఎట్లా ఉండగలుగుతున్నారు మాకు ఈ రోజుకి అర్థం కాదు. ఆయన పుస్తకాలు బయట నుంచి లోపలికి రావాలని నేను మనిషిని పెడతానా, ఆ పుస్తకాల ఉన్న గౌరవం కొద్దీ ఆ పుస్తకాలను పెట్టుకొని భుజం మీద ఇక్కడి నుంచి 300 స్టాల్స్ దాకా ఆయన వెళ్ళాడు. ఆయన పుస్తకం మీద ఉన్న గౌరవం అది. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఈరోజు పుస్తకం బతుకుతుంది, జీవించుంది. ఈ గ్రౌండ్లో అన్ని చోట్ల ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేస్తూ ఈ తెలుగులో వచ్చిన ఈ పుస్తకాన్ని మనంతా చదువుదాం, ఆదరిద్దాం. సంగీతం గురించి మనం తెలుసుకుందాం. గ్రామఫోన్ రికార్డ్ చరిత్ర ముందుగా శాస్త్రి గారు, తర్వాత విక్రమ్ గారు మాట్లాడతారు, తర్వాత మన ప్రచురణకర్త మాట్లాడతారు. రసజ్ఞులైనటువంటి ఆహూతులందరికీ ఆహ్వాన నమస్సుమాంజలి. ఈరోజు గోదావరి పబ్లికేషన్స్ తరపున, అనువాదకుడిగా నా తరపున మా ఆహ్వానాన్ని మన్నించి బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించి సున్నితంగా మా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ విచ్చేసినటువంటి డాక్టర్ విక్రమ్ సంపత్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలతో కూడినటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాను. అండ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. క్లుప్తంగా మాట్లాడతాను, ఎందుకంటే లెట్ us give more time to Vikram Sampath sir. Let us have what he is going to say. 2 పుస్తకాలు ఎందుకు చేశాను అంటే క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. మనకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మన గతాన్ని మర్చిపోవడం. గతాన్ని మర్చిపోవడంలో మనం మించిన వాళ్ళు లేరు, ఆంధ్రుల్ని మించిన వాళ్ళు అంతకన్నా లేరు. 2 అద్భుతమైనటువంటి మనం మర్చిపోయిన గతాల్ని మనకి గుర్తు చేసి మనని నిద్రలోంచి మేల్కొల్పినటువంటి ఒక ద్రష్ట విక్రమ్ సంపత్. వారి కోసం ఈ ఒక్క కారణం వల్ల వారికి భారత జాతి మొత్తం రుణపడి ఉంటుంది. 2 విభిన్నమైనటువంటి పార్శ్వాల్లో, ఒకటి సాంస్కృతికంగా, 2 సామాజికంగా. మనం ఏదైతే మన గతాన్ని, మన బంగారు గతాన్ని మనం మర్చిపోయామో దాన్ని మనకి నిద్రలేపి మనకి అద్దంలో పెట్టి చూపించినటువంటి వ్యక్తి విక్రమ్ సంపత్. అందులో సాంస్కృతిక పరంగా చూస్తే ఈరోజు సంగీతం మన ఇంటి నిండా ఉంది, మన మనసు నిండా, మన జేబు నిండా ఉంది. సంగీతాన్ని మనకు అందించినటువంటి ఒక మొదటి అడుగు, సంగీత ప్రపంచంలో వేసిన మొదటి అడుగు, రికార్డ్ అయినటువంటి మొదటి గొంతు 1902వ సంవత్సరంలో భారత్లో, ఈ దేశంలో అఖండ భారతంలో రికార్డ్ అయినటువంటి తొలి గొంతు గోవర్ధన్. 9 రారాయణిగా దేశం మొత్తం గుర్తింపు పొందినటువంటి వ్యక్తి గోవర్ధన్. ఆమె పాడితే దేశమంతా నాట్యం చేసింది. ప్రతి ఇంట్లోనూ కూడా ఆవిడ పాట పలికింది. ఆవిడ మొదట రికార్డ్ చేసిన గ్రామ్ఫోన్ రికార్డ్ లగాయతూ 600 రికార్డులు ఆవిడ రిలీజ్ చేస్తే, ఆవిడ రిలీజ్ చేసిన ప్రతి రికార్డుతోనూ, అమ్మినటువంటి ప్రతి రికార్డుతోనూ గ్రామ్ఫోన్ ప్లేయర్ అమ్మేరు ఆ రోజుల్లో. 3 కారణాల వల్ల గోవర్ధన్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ జాతి గుర్తుపెట్టుకోవాలి. 1, సంగీత ప్రపంచానికి ఆవిడ చేసిన మేలు.
సరే, దాని గురించి చాలా మాట్లాడచ్చు, పుస్తకం అంతా దాని గురించే ఉంది కాబట్టి దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పను. బహుశా విక్రమ్ గారు ఇంకో మరిన్ని విషయాలు చెప్తారు. రెండు, ఆవిడ వ్యక్తిత్వం. ఎదిగిన ప్రతి వ్యక్తి ఏదో రోజున పడాక తప్పదు నేల మీదకి, ప్రతి కెరటం ఏదో రోజు విరగక తప్పదు. పడిన ప్రతిసారి లేచిన వాడే ఒక మహా వ్యక్తి, మనీషి అవుతాడు. గౌహర్ జాన్ జీవితంలో ఈ అద్భుతాన్ని పేజీలోనూ మనం చూస్తాం. ఒక వ్యక్తిగా ప్రపంచంతో పడగొడితే పడిన ప్రతిసారి కూడా మరింత ఎత్తుకి బంతిలా లేచినటువంటి వ్యక్తిత్వం, ఎక్కడ అడుగు కిందన పెట్టకుండా తల వంచకుండా జీవించినటువంటి ఒక హిమవత్ శృంగం లాంటి వ్యక్తిత్వం గౌహర్ జాన్. మనం ప్రేమలో పడిపోతాం. నేను ప్రేమలో పడిపోయాను, విక్రమ్ సంపత్ ప్రేమలో పడిపోయారు. ఒకసారి పుస్తకం ఆఖరి బీజం పూర్తి చేసిన తర్వాత గౌహర్ జాన్ని మీరు విడిచిపెట్టలేరు. మీ ఆలోచనలో కొంత భాగాన్ని గౌహర్ జాన్ తీసేసుకుంటుంది. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ గౌహర్ జాన్. ఈవెన్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ గౌహర్ జాన్. ఒక అద్భుతమైనటువంటి, ఒక రసవత్తరమైనటువంటి, ఒక చలనచిత్రానికి ఏమాత్రం తగ్గనటువంటి కథాగమనం గౌహర్ జాన్ జీవితంలో మనకు కనబడుతుంది. ఒక శతాబ్దాన్ని శాసించినటువంటి, ఒక 3 దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని శాసించినటువంటి వ్యక్తి గౌహర్ జాన్ అకస్మాత్తుగా ఎందుకు మాయమైపోయింది? ఈ దేశం ఎందుకు మర్చిపోయింది గౌహర్ జాన్ని? ఈ రోజు మళ్ళీ గౌహర్ జాన్ ఈ వ్యక్తి ఇక్కడ జీవించిందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవలసిన దౌర్భాగ్యం మనకెందుకు కలిగింది అన్న ఒక విక్రమ్ సంపత్ లాంటి ఒక రచయిత పరిశోధన చేసి మనకి చెప్తే కానీ మనకి తెలియనటువంటి దశకి మనం ఎందుకు వెళ్ళిపోయాం? ఈ ప్రశ్నలకి జవాబులు కావాలంటే ఒక్కసారి మై నేమ్ ఈజ్ గౌహర్ జాన్, అదే మన తెలుగులో నా పేరు గౌహర్ జాన్, ఒక్కసారి చదివి చూడండి. ఇక రెండో పుస్తకం గురించి కూడా క్లుప్తంగా చెప్తాను. రెండో పుస్తకం బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్. దాని తెలుగు అనువాదానికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు చాలా మదనపడ్డాం. దానికి తత్సమైనటువంటి పేరు నాకు తెలుగులో తోచలేదు. అదే పేరు ఉంచుదాం, అంతకు మించిన బ్రాండ్ నేమ్ ఇంకే ఉంటుంది, బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్ అన్న పదానికి మించిన బ్రాండ్ నేమ్ ఇంకే ఉంటుందని చెప్పి తెలుగులో కూడా అదే పేరు ఉంచడం జరిగింది. ఆ ముందు మాట రాస్తూ డాక్టర్ విక్రమ్ సంపత్ ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ కోట్ చేశారు. ఒక ఆఫ్రికన్ రచయిత మాటల్లో చెప్పాలంటే, ఒక సింహం తన ఆత్మకథ రాయినంత వరకు, తన జీవిత కథ రాయించుకోనంత వరకు వేటగాడి జీవితమే చలామణిలో ఉంటుంది. సింహం గొప్పదా, వేటగాడు గొప్పవాడా అంటే ఖచ్చితంగా సింహమే గొప్పది. కానీ ఏదో రోజున ఆ సింహం ఓడిపోక తప్పదు, వేటగాడు గెలవక తప్పదు. తన చేతిలో మరణించిన సింహాన్ని జుట్టు పట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ గర్వంగా తన ఊరికి వెళ్తాడు ఆ వేటగాడు. వాడి జీవితమే ప్రపంచానికి తెలుస్తుంది. చచ్చిపోయినటువంటి సింహం చరిత్ర ప్రపంచానికి తెలియదు. దాని అర్థం సింహం తక్కువ బలమైంది, సింహం పరాక్రమం తక్కువ అని కాదు. ఓడినా గెలిచిన సింహం పరాక్రమం సింహందే. కానీ చరిత్ర వేటగాడిని గుర్తుపెట్టుకుంటుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్ చరిత్ర పుస్తక నేపథ్యాన్ని చెప్పడానికి. ఈ దేశ చరిత్రలో మనకి ఎవరో రాసిపెట్టిన చరిత్రలో మనం మర్చిపోయినటువంటి కొన్ని పాత్రలు, మన జ్ఞాపకాల్లోంచి మనం బలవంతంగా తుడిపివేసుకున్నటువంటి ఘటనలు, సంఘటనలు, పోరాటాలు, సంఘర్షణలు, ఓటములు, గెలుపులు, వ్యక్తులు, మన చరిత్ర పాఠాల్లో మనం ఏ రోజు చదువుకోనటువంటి మహా వ్యక్తిత్వాలు 15 మందిని మనకి పుస్తకం పరిచయం చేస్తుంది. చదివిన తర్వాత మనం వేసుకునే ఏకైక ప్రశ్న ఏంటంటే, అరేరే ఈ వీళ్ళ గురించి మనకి ఎన్నాళ్ళు ఎందుకు తెలియదబ్బా, మనకి ఎవరో ఎందుకు చెప్పలేదబ్బా స్కూల్లో, మనం స్కూల్లో ఆన్సర్ చేసిన హిస్టరీ పేపర్లో వీళ్ళ గురించి ప్రశ్నలు ఎందుకు లేవబ్బా, ఈ ప్రశ్నలకు మనం జవాబులు ఎందుకు రాయలేదబ్బా అని మనం ప్రశ్నించుకుంటాం. మనం ప్రశ్నించుకున్న రోజున విక్రమ్ సంపత్ చేసిన కృషి నెరవేరినట్టే, నేను చేసిన కృషి నెరవేరినట్టే. వాళ్ళకి మనం పటాలు కట్టి నివాళులు ఇచ్చి విగ్రహాలు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు వీటన్నిటికీ అతీతులైనటువంటి వ్యక్తిత్వాలు. మీరు నేను చేయగలిగిందల్లా ఒకే ఒక పని ఏంటంటే, వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడం, వాళ్ళ గురించి ఒక్కసారి తెలుసుకోవడం, వాహ్వా జోహార్ అనేసి పుస్తకం పక్కన పెట్టడమే. అది కూడా మనం చేయలేని స్టేజ్లో ఉంటే ఈ జాతిని ఏ రోజుకి ఎవరు బాగు చేయలేరు. మన బాధ్యత, మన కనీస కర్తవ్యం ఏంటంటే, ఈ దేశ చరిత్రను ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్ని ఒక్కసారి
వాళ్ళ గురించి తెలుసుకోవడం, గుర్తు తెచ్చుకోవడం, వీలైతే మాటల సందర్భంలో కాఫీ తాగుతూనో ఎవరితో ఫ్రెండ్స్తోనో బంధువులతోనో కుర్రాళ్ళతోనో ముచ్చట్లు చెబుతున్నప్పుడు వీళ్ళ గురించి మీకు తెలుసా, ఈ పేరు ఎప్పుడైనా విన్నావా అని వాళ్ళతో మాట్లాడడం, మన పిల్లలకి వాళ్ళ గురించి చెప్పడం. పుస్తకం చదివేసిన తర్వాత వీలైతే మన ఇంటి పక్కన మన కాలనీలో ఉన్న స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చేతిలో ఆ పుస్తకం పెట్టి పిల్లల చేత చదివించండి అని చెప్పి ఇవ్వడం. వీలైతే బాగుందంటే ఇంకో కాపీ కూడా కొని మీ స్కూల్లో పిల్లల చేత చదివించండి అని ఇవ్వడం. ఈ చిన్న పని కూడా మనం చేయలేమా చెప్పండి, ఈ పని మనం చేద్దాం. ఇంతకు మించి పుస్తకాల గురించి నేను చెప్తే ఉన్న టైం నేను తీసుకున్నవాడిని అవుతాను. విక్రమ్ సంపత్ గారిని కోపడతాను. ఆయన దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి వర్క్, దాన్ని ఏమంటాం, దాన్ని మాస్టర్ పీస్ అయితే సావర్కర్, ఈ దేశాన్ని ఒక ఊపి ఊపినటువంటి పుస్తకం, బెస్ట్ సెల్లర్. అలాగే త్వరలో ఇఫ్ ఐఎమ్ పర్మిటెడ్ టు సే హిస్ కమింగ్ బుక్ ఈస్ మై ఇన్ సెర్చ్ ఆఫ్ శివ, ఎవ్రీథింగ్ యూ వాంట్ నో అబౌట్ జ్ఞానవాపి. ఈ 28న వస్తుంది. ఒక సెన్సేషన్ సృష్టించబోతోంది పుస్తకం. జ్ఞానవాపి గురించి, కాశీ గురించి మొత్తం పూర్వాపురాలు ఆథెంటిక్గా ఎంతో రీసెర్చ్ చేసి అప్డేటెడ్గా మనకు అందించబోతున్నారు మనకి విక్రమ్ సంపత్. మరి ఆ పుస్తకాలు కూడా తెలుగులోకి తెచ్చే అవకాశం గోదావరి పబ్లికేషన్స్కి, లక్ష్మణ్ శాస్త్రికి ఇస్తారని చెప్పేసి దానికి సంబంధించిన ప్రకటన ఏమైనా సరే ఈ వేదిక మీదుగా విక్రమ్ సంపత్ మనం చేస్తారని ఆశిస్తూ, కోరుతూ, ఆశపడుతూ వారికి మైక్ అందజేస్తున్నాను. థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ సార్. సభ మీద ఉన్న పెద్దలకు, సభకు విచ్చేసిన పాఠకులకు నా నమస్కారాలు. మనకి తెలిసిన మన విజయనగర సంస్థానం గురించి ఎవరో ఒక బ్రిటిష్ వాడు తవ్వి తీసి మనకి చెబితే కానీ మనకి తెలియలేదు. ఓహో, శ్రీకృష్ణదేవరాయలు ఎంత గొప్పవాడా, ఇదంతా మనకి చెప్పి తవ్వి తీసిన అలాంటి బ్రిటిష్ వ్యక్తులు ఉన్నారు. అదే కోవలోకి చెందిన మన విక్రమ్ సంపత్ గారు మనకి తెలియని ఎన్నో విశేషాలని, మనకి తెలియని ఒక గొప్ప గాయనీమణి, ఒక సూపర్ స్టార్. ఆ కాలంలో ఒక పాటకి ఆ రోజుల్లో 1902లో 3,000 రూపాయలు ఛార్జ్ చేసిన మన గౌహర్ జాన్. అంటే ఈరోజు లెక్కలు వేసుకోండి మీరు, సుమారుగా 1902లో ఆమె చేసిన 3,000 రూపాయలు ఈరోజు ఎంత అవుతుందో. ఎక్కడికైనా ఒక సంస్థానానికి వెళ్ళి పాటలు పాడాలి అంటే ఆమె కోసం ప్రత్యేకంగా ఒక రైలు వేసేవాడు, ఆవిడ స్టాఫ్కి. సో ఇలాంటి ఎన్నో విచిత్ర సంఘటనలు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన విక్రమ్ సంపత్ గారు రాసిన ఈ గౌహర్ జాన్ పుస్తకం చదువుతూ ఉంటే మీకు ఒక కళ్ళ ముందు ఒక సినిమా కనిపిస్తుంది. దాన్ని మనకు ఆవిష్కరించిన విక్రమ్ సంపత్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఆ విశేషాలు ఆయన నోటి ద్వారానే తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి విక్రమ్ సంపత్ గారు మాట్లాడమని చెప్పేసి కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. A very good evening to everyone. After such Telugu tenu that we heard, English sounds very karkasham to the ear, but unfortunately I must plead inability to talk in this beautiful language. But as a student of Carnatic music, I must say I'm reminded while I was seated there to see all the great people on stage, off stage, of త్యాగరాజ స్వామిస్ పంచరత్న కృతి ఎందరో మహానుభావులు అందరికి వందనములు. It's truly a very special, a very, very emotional evening for me today, that my books, right from one that got published in 2010 to that which came in 2022, Brave Hearts of Bharat, both of these for the first time are finding a new life in Telugu. The very fact that English readership is probably 1 or 2% in the whole country, and the actual soul of India lies in her languages. And the best way to ensure that this reaches out to every section of society is to ensure that the books in English, based on all the research that we do, is translated and made available to everyone. So the very fact that these two books have come out in Telugu, and the kind of passion that this is not a project that was based, I think, on commercial considerations or for popularity or anything.
Lakshman Shastri Garu, the kind of passion he has brought to the project. There is Rajani ji sitting there, there is Mr. Ramesh, and of course our very self-effacing publisher from the Godavari Pracharanalu. The passion itself, I think, goes a long way in ensuring that the message reaches out, and I'm extremely grateful to all of you for this effort. Hyderabad brings back a lot of memories for me personally. I've probably never spoken about this in public, but I was just talking to someone here. My mother's mother was a resident of Hyderabad, and she always, till the very end of her life, she always used to, they were translocated out of this city rather violently because the entire family faced a lot of persecution. Members of the family were also killed during the Razakar movement, and that is when they migrated away to safer pastures to the Hindu kingdom of Mysore and settled down there, though they were Marathi speakers. But even after spending decades and decades in Bangalore, which gave her shelter, she would always think of Hyderabad with so much of love in her heart, and she never even learnt the Kannada script. She would write Kannada letters also in the Telugu script, and she actually taught me to read Telugu, so fortunately I could read a bit of what Lakshman Shastri Garu has written. So today somewhere my tribute to my grandmother too, who will be very happy that in her city these books in her language are coming out. Initially I thought, what is the connection between these two books? They just seem very disconnected from each other. Gauhar Jaan, India's, as was mentioned by Shastri Garu, India's first commercially recorded gramophone artist. And then there are these 15 unsung brave hearts, men and women of India. I thought these two books are almost force-fit and being translated, and we are trying to present here. But I think Gauhar Jaan was a brave heart too, and I shall explain why she was in her own way in the cultural sphere. These were in the political sphere and in terms of valor and courage. But Gauhar Jaan had her own important role. Now her entry into my life was completely by accident. I was writing my first book on the history of the Mysore royal family, the Vodiyars, and by chance in the palace library, while researching about the various visiting musicians who came to Mysore, by chance there was a small little file of this lady which said she was the first gramophone celebrity of the country, born of a Hindu grandmother, a British grandfather, an Armenian Christian father, and who was actually named as Eileen Angelina Yovard, and baptized in the Holy Trinity Church in Allahabad. And later on, mother and daughter moved to Banaras, where they convert to Islam. The mother becomes Badi Malka Jaan and she becomes Gauhar Jaan, and they establish themselves as great Tawayefs or courtesans of Banaras, and then moved to Calcutta to Wajid Ali Shah's court, where they become court musicians. There was just a little small note about her in that palace file, and I don't know, there was something about that name, maybe Umrao Jaan and Rekha and all those the romance associated with that on an instant I said, I want to research about this woman. Now, not knowing really how I'd go about doing this, because being a Tawayef, she had no legal heirs, no students, no family also. So literally researching about her was like looking for a needle in a haystack. Now from that moment in Mysore, for the next 5 years, I think she consumed me, just as Lakshman Shastri Garu got consumed by her. I think the women in our houses, they must be very scared. Your wife, Shastri Garu, you kept saying that I'm in love with Gauhar Jaan. I'm sure she must be thanking thank God this lady is dead. So that's how my mother also, I think, must have felt very happy those days, because it was a passion. 5 years, I think I literally chased her through the length and breadth of India. From Azamgarh, where she was, from the place of her death in Mysore, to Azamgarh, where she was born. And incidentally, this is the 150th year of her birth anniversary, 1873. So till June 2024 is the 150th year.
then to Banaras where she converted to Islam, and to Calcutta, Darbhanga, Rampur, Madras, Bombay, all places associated with her life. Also went all the way to Germany and to London. The first German agent who came to record her, Frederick William Gaisberg. So I went to search for his records, and there was a diary in which he mentioned how this lady came to record in the studio. And I must mention here what is the importance too of the recording and why she was a brave heart. Those days there were no mics like this to amplify your voice. It was the time of acoustic recording or mechanical recording. So the artist would be just asked to jump on a makeshift table, and there was a horn on the wall, and the artist had to crane his or her head into that horn and scream as loudly as they could. And depending on how loudly you scream, there would be a stylus on the other end which would vibrate and cut etches on the master shellac. Now, classical musicians, Indian classical musicians, while singing, they tend to, move their hands and head when the raga overtakes you. Now that would spoil the audio quality that was going into that horn. So two agents would hold your hands, one would hold your head and push you into that, horn and say, bellow hard. So it was really, nightmare for these people to sing in that kind of circumstances. And the other limiting factor was all these records were only of 3 minutes duration. Now, Indian classical music, especially Raga Alapana, can go on for hours and hours, and Hindustani music, all night concerts in one Raga. To do that in 3 minutes, it's like Pressy writing in literature. In 50 words, you write what has to be done. So how to present all the aesthetics of the music, the compositional aspects, the manodharma aspects. In Hindustani, you have sargams, tans, all of that also put there. And at the end of the recording, the singers would announce their name. Now, that was because though the recording was made in India, the manufacture was made in Hanover in Germany. So all the master shellacs would be taken all the way from India to Germany, and after listening to this announcement, the technician there would identify the voice and multiple copies would be stamped and sent back to India for sales. This is 1902 that we are talking about. So she would also announce a lot of things at the end. My name is Gauhar Jan, very, very confidently. And it was almost like stamping your copyright over the recording. And sometimes she was Armenian, so she knew English. So she would also say things like, you have liked my song. So she only announces to you that you have liked my song. No option for you to not like it. And this song was composed by so-and-so. All kinds of other things that she would announce at the end. But 3 minutes, in that duration, you had to complete something like this. Now, the women in the audience would be very happy to know that when recording technology came to India from outside, from London, all over India, north, south, east, west, it was only women who recorded. The men folk, all of us men who, assume that we are very good at tech and gizmos and all of that, they stayed away. And there were lots of superstitions that did the rounds. If you record into that evil English instrument, you will lose your voice, the gods will be displeased and all of that. But a great tribute to Gauhar and several women like her, Malka Jan of Agra, Zohrabai of Agra, Janki Bai of Allahabad, from South India, Bangalore, Nagaratnamma, Coimbatore, Tai, Salem, Godavari, Vadammal from Hyderabad, so many such names who have completely disappeared into the dustbins of history because, the men slowly saw the kind of fame that these women started getting because of recording. Gauhar Jan became a national celebrity, an international celebrity, so to say. At a time when there was no media and PR, you had her photographs appear on matchboxes made in Austria. Small, Tawayef from a small place in Calcutta being recognized in Austria. And she gave it back to all of them. I mean, the chutzpah that they had, most of these women, that is something that is an indomitable spirit of these people. As Shastri Garu mentioned, when the Datia king called her to perform at his kingdom, she said, this is too small a kingdom, I won't come. So he had to book an entire train for her with 111 people going along with her horses and Khan Sama, Bawarchi, everybody going to the concert.
And it is said, the stories that are there, once in Calcutta where she lived, she would always go in her buggy of six, these white stallions going through Eden Gardens and all of that. And once while going there, the Viceroy's cavalcade supposed to have crossed her. Now he saw her, she was this fair-skinned lady because of being Armenian descent, wearing the best of jewelry, goggles and all of that. He thought she was the queen of some riyasat and actually doffed his hat. And she also acknowledged him and drove away. And later he realized that this was a common tawaif, and he was totally enraged because those days only royalty and royal families could do this. Then he summoned her and she said, this is a crime, you have to pay 1,000 rupees fine every day. So she said, I am ready to pay a fine of 1,000 rupees every day, but I will go on my joyrides all over Calcutta. And that is the power of technology. What technology did to the lives of these women, it liberated them from the clutches of their exploitative patrons. She would charge 3,000 rupees for one recording session. In those days, I think 3,000 was, a huge amount in itself. When Gandhiji invites her to sing at the Congress party, fundraising program, she agrees to come but puts a condition on Gandhiji, saying, I will sing if you come personally to the concert. He was amused, who is this woman actually putting conditions to me, but he agrees. But on that day, some political disturbance, he could not come. But he sent Shaukat Ali as his representative. Now, the concert was a runaway success, as most often her concerts used to be. There was a stampede everywhere, tickets sold out. Some 24,000 rupees was collected just by ticket sales. Now sitting on the stage, she scans the whole audience, so Gandhiji has not come. Okay, fine. So after the concert, when Shaukat Ali goes back to meet her and also asks for the money, fundraise, she gives him only 12,000. And he's perplexed. She said, go and tell your Mahatma that he talks about honesty and integrity, but he has not kept his word given to a common tawaif. So by sending you and not coming himself, he has kept only half his promise. So I will also give you only half the money. So, this kind of attitude to the Maharaja, to the Viceroy, to Gandhi, where did that spirit come from? The confidence in your own art, the confidence in your own spirit. How many today artists are able to stand up to the powers that be? You need that confidence to not go supplicant. But of course, Gauhar Jan's life is also like Ramesh ji mentioned, like a film story. Tragic story where she falls in love with all the wrong men who cheat her, embezzle her of her funds, and finally she, from all that glory days, she is reduced to beggary, literally selling her compositions for 1 rupee each. And that is when the Maharaja of Mysore, Nalvadi Krishnaraj Wadiyar, invites her in 1928 as a state guest. She is broken by then, court cases, health problems. And she died there very, very lonely, with nobody by her bedside to shed a tear for her. She died on 17 January 1930. And during my research, I must mention, I tried to find out whether, what was the reason for her death. That file said she had died in the Krishna Rajendra Hospital in Mysore. So I went there posing as Gauhar Jan's grandson, trying to find her death certificate. The death certificate is there in the book, in the appendix, but the reason of death is not known. She might have committed suicide or she died of natural causes, one doesn't know. I also, went to the Kabristan to try and see is there a grave at least where this woman has been marked there. Unfortunately, we went to all the pre-independence graves of the Kabristan committee, no mention. So the first gramophone celebrity of India lies in an unmarked grave somewhere in Mysore, totally unsung. And centuries, the decades moved on after that. People, new artists came, new styles emerged, new technology came up. There was recording technology became better, and Gauhar Jan was totally forgotten. There were a few people in the country, especially the late Dr. Suresh Chandwankar, whom I should really, he just passed away a few weeks ago. He kept her memory alive, and it is thanks to his research that a lot of these recordings and so on were still there. And with their help,
and a lot of, as I said, going across the country, outside the country, being literally possessed by her. That is how this book came out in 2010, called My Name is Gauhar Jan. Around the same time, you had Karan Johar's My Name is Khan. So many people said, is this some kind of a marketing gimmick that you are also doing My Name is Gauhar Jan? But the reason was this, that, she used to announce her name at the end of the recording. So it was almost as if she is speaking her story through my book, and that's why today Na Peru Gauhar Jan, I think that is a new life to this entire woman's story, and I hope with this you'll be enticed enough to read a lot more about her. The other book, which is also on brave hearts of Bharat, I must mention here that in the decades after independence, the kind of history that has been written in this country, largely driven by ideological considerations, the Marxist version of history, has always belittled the achievements of our ancestors. Now, if you just look back and think, what are the wars that come to your mind when you remember the history books that you read in your school times? The Arab invasion of Sindh, India and Indians lost. Then you had the battles of Panipat, India and Indians lost. Battle of Tarain, India lost. The Battle of Buxar, Battle of Plassey, Anglo-Mysore War, Anglo-Maratha War, Anglo-Sikh War. Long list of only wars that we lost. Now today, if we are the only pre-Bronze Age era civilization which is still alive and kicking, there must have been some wars we won also. There must have been some amount of courage that our poor ancestors put also. So why is it that these stories, these wars that we won, they were never, mentioned to us? And it was a chance conversation like this, sitting like this in Delhi one evening with my good friend and fellow author Sanjeev Sanyal. He said, can you name 5 wars which we won as Indians? And both of us were hard pressed to think of those names. And that set me thinking that let us find some of these heroes and heroines from different parts of India. Now the other main problem when it comes to Indian historiography is it is so Delhi centric. Every little dynasty that ruled in Delhi, Khiljis, Lodhis, Tughlaqs, whose contribution to the civilization is probably zero. We learn about them in detail. We learn about their succession lines. We learn, every detail about them. Even if you see the NCERT books now, there are 2-3 chapters on the Mughals and others, but all other dynasties, South India, where we all come from, is just disposed of in some footnotes here and there. All, the mighty Cholas, they probably get half a paragraph in the NCERT textbook. Shatavahanas, Pallavas, Gangas, Kadambas, they're all disposed of in a map saying this is where they ruled. You see, and Marathas, the mighty Marathas from whom the British took India, they also don't get the importance. The Vijayanagar Empire, the current NCERT textbook talks of only the destruction of Hampi, not about the glory of Hampi and why it was destroyed. Chhatrapati Shivaji Maharaj, you will be shocked to know that a young child in India, the only thing he or she learns about Shivaji Maharaj is a photograph and a caption to that which says, who is this person? So, but then they will know that, Muhammad bin Qasim came in 712 when we had the Arab invasion, but they are not told that there was a Raja Dahar in Sindh who defeated him several times. 60 years Sindh remained unconquered till it fell in 712. That is not told to us. Now, right from the passing away of the Prophet, the Caliph's forces went all over, and within less than half a century, almost all of Africa, Egypt, Persia, that entire area was Islamized. But in India, from 712, when the Arab invasion happened, it took them 500 years to establish the first Islamic Sultanate in India, the Delhi Sultanate, in 1206. So for 500 years, our ancestors were pushing back. Our ancestors were giving resistance. They just didn't, you had Muhammad Ghazni's attacks and so on, but that also, we are told, 17 times he came. Were we all just sitting like, sitting ducks, waiting for someone to come and attack us? No, there were a lot of resistance that was given. You had the Hindu Shahi rulers of Afghanistan, about whom none of us would know.
Jayapala, Anandapala, Trilochanapala, there was a Nidara Bhima, all these people who kept pushing the Turks out. So Muhammad Ghazni never managed to capture anything. He came, looted, plundered and went away. But, and then you had people like Maharana Bappa Rawal of Mewar. You had Lalitaditya Muktapida, who is covered in this book of Kashmir, who established a vast Kashmir empire. Yashovarman of Kannauj, you had Vikramaditya of the Chalukya Empire, Danti Durga of Rashtrakuta Empire, all these people forming confederacies and alliances to push back the Arabs and the Turks out of India. But none of us would have ever even heard of these names. We wouldn't know that there was a Rani Naiki Devi in Gujarat who defeated Muhammad Ghori when Ghori invaded India in a battle called the Battle of Kasarhada in 1178. So much so that Ghori was so ashamed that he was defeated by a woman and he never turned towards Gujarat again. Rana Kumbha of Mewar, who was an unvanquished ruler. And from this very state, you had the Kakatiya ruler, Rudrama Devi of Warangal, who is also featured in this book. So also the history always becomes his story. Her story never gets importance, where it's only the men who get all the importance, like I think in the musical history also. So in this book, out of 15 brave hearts, 7 are women and 8 are men. So as much as possible to gender balance and also geographical balance of India too. Delhi is not centric in this book at all. So Lalitaditya Muktapida from Kashmir, you had Rana Kumbha from Rajasthan, Rajendra Chola and Rajaraja Chola, who took the empire all the way up to Southeast Asia with the Sri Vijaya campaign in 1025. Then Rudrama Devi of Warangal. There were other people, from different parts. Banda Singh Bahadur from Punjab, and the Northeast. The Northeast again never features in our history of India. The Ahoms of Assam, they ruled for 600 years. 600 years of unconquered rule. In fact, the very name Assam is Asama or invincible. And that in Assamese language there is no sa. Sa is pronounced as ha. And so Assam becomes Ahom. So that's how the name Ahom also came there. So they remained unconquered, right from Bakhtiyar Khilji to so many people tried to conquer Assam, but Assam remained unvanquished. So there is this famous general from Assam called Lachit Barphukan, who in what is known as the Battle of Saraighat, he defeated the largest imperial army of Aurangzeb in 1671. He had sent, I think, one of the largest armies to Assam, but using rudimentary technology, the naval warfare, they managed to defeat Aurangzeb. Again, Aurangzeb never managed to conquer Assam. Similarly, in South India, in Kerala, you had this man called Martanda Varma. Martanda Varma, the Maharaja who established Travancore, he defeated the Dutch East India Company in this battle called the Battle of Kolachal, fought in 1741. By then the Dutch were a growing global power. They were the first to be listed in the global stock exchanges, and their sphere of influence extended from South Africa, going all the way through Asia, India, all the way up to Japan. And they had great plans of colonizing India. Now, but for this Battle of Kolachal, India might have been colonized more by the Dutch than the British. And we'll be talking this in Dutch, this speech also. But this battle and the defeat kind of collapsed their pepper trade in India, the spice trade, and their power gradually weakened away. Now, in any other country in the world, Martanda Varma's statues would be there in, I think, every street corner. Every student would be told about the Battle of Kolachal. But we in India don't learn about the Battle of Kolachal. I don't know, Kerala has its own problems today, very terrible problems. I'm sure these stories don't find a mention even in Kerala, unfortunately. From my state in Karnataka, you had Rani Abbakka Chauta. There were actually 4 Abbakkas called Abbakka Devi Yaru, who defeated the Portuguese. And the valor of this Abbakka and how using, again, rudimentary technology, coconuts available in plenty there in Mangalore, that side.
So they would scrape out the coconut, in that put all the ammunition, and in the dead of the night, these people hurled those fired coconuts onto the Portuguese fleet, and the entire Portuguese fleet caught fire. The admiral, everyone was killed. And the success story of this lady went all the way to the emperor of Persia, and he said, who is this woman in distant Hind who has actually managed to defeat the Portuguese? And there was one Italian traveler, Pietro della Vel, who comes all the way to India and among others also manages to meet Abbakka. And his first person account also forms part of the book, where how did Abbakka look, how was her government, all these things. So foreigners kept track of our valor, but we ourselves didn't bother to keep a track of what was the achievement that we had. Velu Nachiyar from Tamil Nadu, who was the first woman to defeat the English East India Company and regain her little principality of Shivaganga. So numerous such women are and men are there. Chand Bibi of Ahmednagar, Kanhoji Angre, the naval admiral of the Maratha Navy, and Begum Hazrat Mahal of Awadh, who managed to maintain the last bastion of protest against the British in the 1857 revolt. So the book has these 15 characters, right from the 8th century to 1857, going across the length and breadth of India and taking you through the history of India through their eyes. So as Shastri Garu mentioned, until the lions find their own storyteller, the history of the hunt will always glorify the hunter. That is what Chinua Achebe, the Nigerian writer, had said. And we in India have always spoken of our history through the eyes of the hunter, whatever the invader said. So right from that myth of the Aryan invasion to down till this time, we were always told you're a country of losers. You are not worthy of anything. Your earliest ancestors came from outside. Your destiny, karma, is to be ruled by outside people. They will give you culture, they will give you education. So we, the British, are only a software update, version 2.0 of the Aryan invasion, and so you accept it. That's what the British made us believe, and we believed it. And the worst is, at least after independence, we should have done a course correction. But this larger, Nehruvian consensus and the Marxist poison that has been put into our historiography, it has done great damage to the way we look at our past. History is not a subject which we just mug up, memorize, vomit in the exam, get some marks and then forget it as quickly as possible, move to science and commerce and not study history. History, as we grow up, at least I was to realize that this is a very important, it's a mirror in which you can identify yourself as a nation, as a people, as a civilization. It gives you a sense of identity, it gives you a sense of genuine pride. I mean, there's a very thin line between being jingoistic, Mera Bharat Mahan, everything about our past is great, we knew everything was written in our scriptures. That is an extreme version. But genuine pride, what did our ancestors do in the 5,000 years of our documented history? What were the achievements that we can feel genuinely proud of? What was the Kshatriya spirit that we had? I think in the long, period of ahimsa and non-violence that we have been fed into, just saying that we also gave violent resistance is seen as a bad thing. So we gave physical resistance. Even the freedom movement had revolutionaries. There was a violent uprising in addition to the ahimsa satyagrahas that went. So these stories need to be brought out into the future, for the future generations. So while English has a very limited reach, through Indian languages, that is where the soul of Bharat really resides. Through these languages, these wonderful stories of all these wonderful people. Gohar Jan, as I said, is as much a brave heart as a Begum Hazrat Mahal or a Abbakka Chautha. Innovation, spirit, resistance, coming up, success in the wake of all problems. You keep getting pushed down by destiny, but you rise and rise like a phoenix. All these, stories should give us that sense of pride and inspiration, and that is what I think is also a very important role of history. So through the Telugu books, I hope these stories reach out to all of you, through you, to your families, to children particularly who should read this and reimagine our own past in a different way. Once again, it's been a great pleasure, a great honor to be here, and thank you all for your patient hearing. Thank you. విక్రమ్ సంపత్ గారి రచనకి
తెలుగు అనువాదం అంటే స్వతంత్ర రచన చేసిన శాస్త్రి గారికి, తర్వాత ప్రచురణకర్త సత్యబాబు గారికి ఆయన చిన్న సత్కార కార్యక్రమం, తర్వాత ఒక రెండు విషయాలు ఆయనకు తోచినవి మన సత్యబాబు గారు ఆయన తరపున మేమే వీళ్ళందరికీ సభకి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ వారికి, అభిమానులకి, మా కమిటీ తరపున, బుక్ ఫేర్ సొసైటీ తరపున, మా ప్రెసిడెంటు, మా కార్యవర్గ సభ్యులు అందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇప్పుడు ఇంతసేపు ఆయన చెప్పిన విషయాలను ఆ పుస్తక ఆవిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆయన రచన చేసిన 2 పుస్తకాలు మీ ముందుంటాయి కొద్దిసేపటి. ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతున్న 2 పుస్తకాలు గోదావరి ప్రచురణలు, స్టాల్ నెంబర్ 140 స్టాల్లో మీకు దొరుకుతాయి. విక్రమ్ సంపత్ గారు స్వయంగా ఆ స్టాల్ ముందుండి ఆ పుస్తకం కొన్న వాళ్ళందరికీ ఆయన స్వహస్తాలతో సంతకం పెట్టి మరీ ఇస్తారు. ఆయన బెంగళూరు నుంచి మధ్యాహ్నం వచ్చారు, బహుశా ఈ నైటే వెళ్ళిపోవచ్చు ఆయన. సో ఇదంతా రావటం, సంపత్ గారు మా సభకి బుక్ ఫేర్ సొసైటీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ విక్రమ్ సంపత్ గారు. విక్రమ్ సంపత్ గారికి ప్రజ్ఞా భారత్ తరపున చిన్న చిరు సత్కారం. ఈ ప్రజ్ఞాభారతి ఆ సంస్థ ప్రతినిధులు, సభ్యులు ఎవరిని ఉంటే సభకు వచ్చి ఆయన్ని సన్మాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీరు కూడా మీరు చెప్పారా? ముందే మాటలు ఇప్పుడు జరిగింది, ఇప్పుడు అయింది. నుండు ఏం కాదు. గ్రూప్ ఫోటో ఎవరైనా లేరు కదా, బాలరెడ్డి వెళ్ళిపోయాడు, బాలరెడ్డి ప్రోగ్రామ్ ఉంది కదా బయట. ఉండాలి అది ఫుల్ అయింది ఏం కదా. మనం ఏం చేస్తున్నాం